స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళల సంఘాలు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ మహిళా సంఘాల్లోని సభ్యులకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని, 100% వడ్డీ రాయితీ రుణాల పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన వడ్డీని మహిళలకు చెల్లించడంలో విఫలమైందని ఆరోపించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహకార మహిళా సంఘాలను లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక గొప్ప నిర్ణయం, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఒక చారిత్రాత్మక నిర్ణయం చెప్పుకోవాలి. ఎందుకంటే వడ్డీ లేని రుణాలు ప్రతి ఒక్క సంఘానికి 20 లక్షల రూపాయలు ఇస్తూ దాన్ని ₹1,00,00,000 వరకు చేసుకుంటూ వాళ్ళు ఎంత తొందరగా రుణాలు కడుతూ ఉంటే రుణాలు కడుతూ ఉంటే వాళ్ళ ₹1,00,00,000 వరకు ఇంకా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంకా ముందు చూసుకుంటే ఉచిత బస్సు, 200 లోపల యూనిట్ల కరెంటు, 500కే సిలిండర్, ఇలా చూసుకుంటూ పోతే మహిళల్ని ఎంతో గొప్పగా చూసుకునే ప్రభుత్వం మనది. అలాంటి ప్రభుత్వంలోకి మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా ముందు ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు 10 లక్షల బీమా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ముందు రాబోయే కాలంలో ఇంకా మహిళల కోసం ఇంకెన్నో పథకాలు తీసుకురావాలని కోరుతూ ఇప్పుడు వచ్చిన పథకాలకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక వీళ్ళ మహిళలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేమందరం తోడుంటూ వాళ్ళకి అన్ని అందజేస్తామని మనస్ఫూర్తిగా